నిజంగా మీరు అదృష్టవంతులు మేడం. అలాంటి వాళ్ళని మీరు అస్సలు దూరం చేసుకోకండి మేడం. పవి ఆటోలో జాగ్రత్తగా వెళ్తుందో లేదో. హలో పవి, సేఫ్గానే వెళ్తున్నావా? ఆటో అతను నిన్ను జాగ్రత్తగానే తీసుకుని వెళ్తున్నాడా? ఏం ప్రాబ్లం లేదు, చాలా కేరింగ్గా తీసుకుని వెళ్తున్నారు. తొందర ఏం లేదు, చాలా నెమ్మదిగా వెళ్ళమని చెప్పు. నాకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. నువ్వు ఎక్కువ ఆలోచించకు. బాధ్యతలెన్నున్నా భాగం ఇమ్మంటూ కోరే మనసున్న స్నేహమా, భారం ఎంతైనా బాసట నేనంటూ చేరే మనసున్న స్నేహమా, కాలాలు మారినా జగాలు ఆగినా ఈ చెలిమి బంధమే చలించునా, ఏ బాట సాగినా నిశీధి ముసిరిన వెన్నంటి సాగుతూ వేడిపోని బంధమవ్వనా, స్నేహం కోసం స్నేహం కోసం స్నేహం కోసం స్నేహం కోసం. కీర్తి, ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టొద్దు. ఏకంగా మీ పెద్దన్నయ్య ఫోటోలు సీతమ్మ చేతే తీయించే స్థాయికి పవిత్ర అతి తెలివితేటలు మితిమీరిపోయాయి అంటే రాను రాను ఇంకెన్ని దారుణాలు చేస్తుందో. అవును కదా. మీ డాడీ రాగానే ఈ విషయాన్ని తేల్చే. కరెక్టే మమ్మీ. అదిగో మీ డాడీ వచ్చారు. డాడీ, మీకు నా మొహం చూడటం ఇష్టం లేకపోయినా పర్లేదు డాడీ, కానీ ఇంట్లో జరుగుతున్న దారుణాన్ని కళ్ళు తెరిచి చూడండి. కీర్తి, మాట అదుపు తప్పుతుంది. నా మాట కాదు డాడీ, ఇంట్లో వాళ్ళ పద్ధతి ప్రవర్తన అదుపు తప్పుతున్నాయి. చెప్పుడు మాటలు విని మనస్తత్వాలు దిగజారుతున్నాయి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? ఇంట్లో మీ కళ్ళు కప్పి జరుగుతున్న నిజాలు మీకు తెలియాలనే మాట్లాడుతున్నాను. ఆ పవిత్ర కోసం ఇన్నాళ్ళు సీతమ్మ ఏం చేసినా భరించాం, కానీ ఈరోజు సీతమ్మ చేసిన పని మాత్రం క్షమించరానిది డాడీ. నోర్మోయ్, సీతను తప్పు పట్టే ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆవిడ గారు చేసిన పని తెలిస్తే మీరు కూడా క్షమించరన్నయ్య. ఇంట్లో అరవింద్ జ్ఞాపకాలు ఉండకూడదని అతని ఫోటోలన్నీ సీతమ్మే తీసేసింది. కావాలంటే మీరే చూడండి. అన్నయ్య, వాకింగ్కి వెళ్ళొచ్చావు కదా, జ్యూస్ ఏమన్నా తాగుతావా? అన్నయ్య, సీతమ్మ వచ్చింది కదా, ఫోటోలు ఎందుకు తీసిందో అడగండి. సీత, అరవింద్ ఫోటోలు నువ్వే తీసావా? సీత, ఆ ఫోటోలు నువ్వు తీయటం నేను కళ్ళారా చూశాను. మాట్లాడవేంటి సీత? ఎందుకు చేసావా పని? అరవింద్ ఫోటోలు తీయడానికి కారణం ఉందన్నయ్య, అది నేను నీకు తర్వాత చెప్తాను. అరవింద్ అంటే నాకెంత ప్రాణమో నీకు తెలుసు కదన్నయ్య. అలాంటి నేనే ఫోటోలు తీశానంటే అర్థం చేసుకో అన్నయ్య. కానీ నాకు మాత్రం కారణం ఇప్పుడే తెలియాలి సీతమ్మ. ఎందుకు సీతమ్మ?
మనందరి మనసుల్లో ప్రేమని నింపి మన నుంచి దూరమై మనల్ని వదిలి వెళ్ళిపోయిన అరవింద్ ఫోటోని తీయాల్సిన అవసరం నీకేం వచ్చింది? అది నీకు ఏం అడ్డం వచ్చింది? నీలో ఏ స్వార్థం లేకపోతే నువ్వే నీ చేతుల మీదుగా పెంచిన నీ బిడ్డ ఫోటో తీయాల్సిన అవసరం నీకేంటి? అంత మాట అనుకు పవిత్ర. నాలా స్వార్థం ఉందా? నా చేతులతో నేనే నా పెద్ద కొడుకు ఫోటోలు తీసేశాను. అవి తీసేటప్పుడు నేనెంత బాధపడి ఉంటాను. ఎంత బలమైన కారణం ఉండకపోతే నేను ఆ ఫోటోలు తీసేస్తాను. అందుకు కారణం నేను తర్వాత చెప్తాను పవిత్ర. లేదు సీతమ్మ, ఇప్పుడే ఈ క్షణమే నువ్వు చెప్పి తీరాలి. సీత, సమస్య ఇద్దరు మనుషుల మధ్య ఉన్నప్పుడు మాత్రమే అది పర్సనల్ అవుతుంది. 10 మందిలోకి వచ్చాక నిజం వాయిదా వేయడం అంత కరెక్ట్ కాదు. దాన్ని బయట పెట్టడమే మంచిది. చెప్పు. అన్నయ్య, రాత్రి పవిత్ర అరవింద్ ఫోటోని చూస్తూ చాలాసేపు బాధపడటం నేను చూశాను. తను ఎంతగా బాధపడినా చనిపోయిన వ్యక్తి తిరిగి రాడు కదా. పైగా పవిత్ర కడుపులో మన అరవింద్ బిడ్డ పెరుగుతున్నాడన్నయ్య. వాడి మీద ఎఫెక్ట్ పడి అది తల్లి బిడ్డలు ఇద్దరికి ఎఫెక్ట్ అవుతుంది కదా. ఆ ఫోటోలు కనిపించినప్పుడల్లా పవిత్ర ఎమోషనల్ అయితే అది తన హెల్త్ మీద పడుతుందని నేను ఆ ఫోటోలు తీసేశానన్నయ్య. గోడ మీద ఉన్న జ్ఞాపకాన్ని తీసేయగలవు కానీ నా గుండెల్లో ఉన్న అరవింద్ జ్ఞాపకాల్ని మీరెవరూ చెరిపోయలేరు కదా సీతమ్మ. కన్నీళ్లతో తన నాటకాన్ని కట్టిపెట్టి ఎంత బాగా నటిస్తుందో చూడు. నీ నాటకాలు ఆపు. నీ కన్నీళ్లతో మా కళ్ళకి గంతలు కట్టాలని చూడుకు.